మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటీవల పార్లమెంట్లో వీగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలని ముందుగా సంప్రదించి బిల్లులో ఏ విషయాలు చేర్చాలి ఏమిటి అనేది సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మరి మహిళా బిల్లు ఆమోదం పొందేది. మరి తనకు బలం లేదని తెలిసి కూడా, రాజ్యాంగ సవరణకు 2/3 మెజార్టీ లేదని తెలిసి కూడా మరి ప్రతిపక్షాలపై అభాండాలు వేసి ఓట్లు లబ్ధి పొందాలనే ఉద్దేశం కనిపిస్తూ ఉంది. మరి తనకి లోక్సభలో సరిపడా బలం లేకున్నా కూడా ప్రతిపాదించి మరి మహిళలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఓటు చేసి అని ప్రచారం చేసి లబ్ధి పొందాలనే దురుద్దేశం కనిపిస్తూ ఉంది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మరి ఎన్నికలు నిర్వహించాల్సిన తేదీలు ఇంకా ఉన్నాయి. ఏప్రిల్ 23 తమిళనాడు, 23-29 ఏప్రిల్లో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ మహిళా బిల్లుని డీలిమిటేషన్తో కలిపి తీసుకొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. మరి రాజకీయ వైషమ్యాలు ఈ విధంగా ఉండటం తీవ్ర శోచనీయం. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. నా పేరు సోమశేఖరరావు, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ జిల్లా.